హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చింతపండు వాడకుండా టమాటో రసం ఎలా చేయాలో చూపించడానికి వచ్చాను. అయితే మనకు కావాల్సినవి టమాటోస్, మిర్చి, కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇంకా కరివేపాకు. ఇవన్నీ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఆ టమాటోస్కి మనము ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఘాట్లు పెట్టుకుంటే కొంచెం తొందరగా బాయిల్ అవుతుంది టమాటోస్. ఒక గిన్నె తీసుకొని ఇవన్నీ ఆ గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. టమాటోస్ మెత్తగా ఉడకాలి. ఇలా మెత్తగా ఉడకాలన్నమాట. టమాటోస్ మెత్తగా ఉడికిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిపైన స్ట్రెయినర్ పెట్టుకోవాలి. ఈ వాటర్ని మనం పడేయకూడదు. ఈ వాటర్ని మనం స్ట్రెయినర్ గిన్నె తీసుకున్నాం కదా, అందులో వంపేసుకోవాలి. ఇంకా ఈ టమాటోస్, ఈ మిర్చి ఇవన్నీ కూడా ఆ స్ట్రెయినర్లో పెట్టుకొని స్మాష్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేను మిక్సీ పట్టుకొని ఇంకా ఆ పేస్ట్ని ఈ వాటర్లో యాడ్ చేసుకొని కలుపుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడరు, ఇంకా కొంచెం ధనియాల పొడి, మనకు కావాలంటే మిరియాలు దంచుకొని మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మిరియాల పొడి యాడ్ చేసుకోలేదు ఇందులో. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ మన టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి తాలింపు గింజలు, ఇంకా కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనము పక్కన పెట్టుకున్న రసంని యాడ్ చేసుకోవాలి. అంతే, తాలింపు పెట్టుకోవాలి. ఇంకా రసం రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో మనకు కర్రీస్ ఎక్కువ తినాలనిపించదు కదా, ఈ రసం ఇలాంటివి చేసుకొని తింటే కొంచెం ఎక్కువ తినాలనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.